Good evening, this is Srinivas Soleti. Welcome to 6 PM Bulletin. ముందుగా హెడ్లైన్స్. త్యాగాలు చేసిన వారికి గుర్తింపు లేదు. కార్యకర్తల అభిప్రాయాన్ని అధిష్టానం పట్టించుకోవాలన్న రేణుక. వైసీపీలో లాంఛనంగా చేరిన అవంతి, సాదరంగా ఆహ్వానించిన జగన్. చంద్రబాబు అవినీతి వల్లే ప్రత్యేక హోదా రాలేదు. 40 ఏళ్లు కుట్ర రాజకీయాలు చేశారన్న అవంతి. కుట్రలతో నేతలను లాక్కుంటున్నారు. పార్టీ ఎవరు వీడినా భయపడేది లేదన్న చంద్రబాబు. పుల్వామాలో సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఐఈడీ దాడి, పేలుడులో 12 మంది జవాన్లు మృతి. పేలుడు తర్వాత ఉగ్రవాదుల కాల్పులు, దాడి తమ పనేనన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పవన్ టూర్, శ్రీ వాసవి మాతను దర్శించుకున్న జనసేనాని. అవసరాలకు తగ్గట్టుగా పొత్తులు, చంద్రబాబుపై వైసీపీ రోజా మండిపాటు. 4.5 ఏళ్లలో పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి మండిపాటు. టెక్కల్లో టీడీపీ కార్యకర్తల దౌర్జన్యం, వైసీపీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్ ధ్వంసం. ఎన్నికల తర్వాత హామీలన్నీ ఎత్తేస్తారు. చంద్రబాబును ప్రజలు నమ్మరన్న తలసాని. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఘటన, ప్రేమ జంటకు బజరంగ్ దళ్ పెళ్లి. బంజారాహిల్స్ ఏసీపీ ఆఫీస్కి సిక్కా చౌదరి, జయరాం హత్య కేసులో పోలీసుల ఎంక్వైరీ. రీపోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం జ్యోతి బంధువుల ఆందోళన, వాహనాల అడ్డగింత, మంగళగిరిలో ఉద్రిక్తత. మధులిక శరీరం అంతటా ఇన్ఫెక్షన్, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న డాక్టర్లు. కర్ణాటకలో వేడెక్కుతున్న రాజకీయం, జేడీఎస్ తీర్పై గవర్నర్కు యడ్యూరప్ప ఫిర్యాదు. పుదుచ్చేరిలో వేడెక్కిన రాజకీయాలు, మంత్రులతో కలిసి సాగుతున్న సీఎం ధర్నా. ఢిల్లీ సర్కార్, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై సుప్రీం తీర్పు, 6 విషయాల్లో స్పష్టత. అగస్టా వెస్ట్లాండ్ కేసులో రాజీవ్ సక్సేనాకు ఊరట, ఈ నెల 22 వరకు బెయిల్ మంజూరు. ఢిల్లీలోని గ్రీటింగ్ కార్డు పరిశ్రమలో ఎగిసిపడ్డ మంటలు, వరుస అగ్ని ప్రమాదాలతో భయాందోళనలో ప్రజలు. డబ్బు తీసుకోమని బ్యాంకులకు ఎందుకు చెప్పట్లేదు, ప్రధాని ప్రశ్నించిన విజయ్ మాల్యా. పశ్చిమ గోదావరి జిల్లా బలుసులంకలో చిరుత హల్చల్, భయంతో పరుగులు తీసిన జనం. గిరిస్ లేబొరేటరీస్లో ఐటీ సోదాలు, ఏకకాలంలో 10 చోట్ల దాడులు. రేపే పట్టాలపైకి వందే భారత్ ఎక్స్ప్రెస్, జెండా ఊపి ప్రారంభించనున్న మోదీ.